పేరుకు అర్థం మనకి ఇవి చరిత్ర 4వ అధ్యాయము 1 నుంచి 5వ అధ్యాయము 31వ వచనం వరకు. న్యాయాధిపతులలో ఈవిడక్కడే ఒక స్త్రీని దేవుడు ఒక న్యాయాధిపతిగా నియమించడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విశేషమైన సంగతి. మొత్తం న్యాయాధిపతులు 15 మంది, 14 మంది పురుషులైతే 15 మందిలో ఒకటి ఎవరంటే దెబోరా. గతంలో మీరు వీడి గురించి చదివి ఉంటే మీకు సంగతులు చాలా తేటగా అర్థమవుతుంది. పరిచయం. నాలుగో అధ్యాయము 1 నుంచి 3 వచనం. అంటే ఆ పుస్తకంలో ఉన్నది మనం ధ్యానించుకుంటాం, ఆ కార్యాన్ని పుస్తకాన్ని మనం వివరించుకుంటాం కాబట్టి అంశాల లెక్క ఉండవచ్చు. ఇప్పుడు ఆదివారం చెప్పే అంశాలలాగా ఈ క్లాసు ఉండదు. అంటే ఒక టాపిక్ అంటేనేమో ఎలా ఉంటుందంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఒక టాపిక్ అంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది. పుస్తకాన్ని వివరించుకునేటప్పుడు ఒక్కోసారి అంత ఇంట్రెస్ట్ అనేది, అంటే నేర్చుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటే మనకు ఇంట్రెస్ట్ ఉండదు. టాపిక్ ఉన్న ఇంట్రెస్ట్ ఒక్కోసారి ఉండదన్నమాట. అంటే ఒక అంశాన్ని ఒక టాపిక్ చెప్తుంటేనేమో ఇంట్రెస్ట్గా ఉంటుంది, అలా పుస్తకాన్ని వివరిస్తున్నప్పుడేమో కొంచెం అనాసక్తిగా ఉంటుంది అన్నమాట. అయితే నేర్చుకోవాలి, విషయం తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన, ఒక తపన ఉంటే మాత్రము ఖచ్చితంగా ఆసక్తి అనేది ఉంటుంది. ఓకే, 4వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక. ఇశ్రాయేలీలు దోషులయ్యారు. ఇశ్రాయేలీలు దోషులయ్యారు. అంటే న్యాయాధిపతి ఉన్నంత కాలమేమో బాగున్నారు, న్యాయాధిపతి చనిపోయిన తర్వాత దోషులైపోయారు. ఇప్పుడు కుటుంబంలో హఠాత్తుగా ఒక తండ్రి చనిపోయాడు అనుకో, పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుందా? తేడా ప్రవర్తిస్తారు. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు కదా ఇంట్లో. సరే, అమ్మ లేదు, అమ్మ కూడా సడన్గా వెళ్ళిపోయింది, ప్రవర్తన మార్పు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు దాకా అమ్మ బుద్ధి చెప్తుండేది, బుద్ధి చెప్పే అమ్మ లేదు, బుద్ధి చెప్పే నాన్న లేడు. అంటే బుద్ధి చెప్పే నాన్న ఉన్నంత కాలమేమో 8 గంటలకు ఇంటికి వచ్చేవాడు. సడన్గా ఏదో నాన్న వెళ్ళిపోయాడు లోకాన్ని విడిచిపెట్టి, అర్ధరాత్రి 12కి వస్తాడు. ఎందుకంటే నాకెవడు ఇంట్లో నన్ను ఎవడు అడిగేవాడు లేడు, నాకెవరు చెప్పేవాళ్ళు లేరు, నన్ను ఎవడు అడిగేవాళ్ళు లేడు. అంటే బుద్ధి చెప్పేవాళ్ళు ఉండటం అనేది కూడా చాలా అవసరం మనకి. అంటే మనకు బుద్ధి చెప్పి, మనల్ని హెచ్చరించి, మనల్ని ప్రోత్సహించే వాళ్ళు మన చుట్టుపక్కల ఉండటం అనేది మనకి చాలా శ్రేయస్కరం. అది మన జీవితాలకు, మన ఆత్మీయ జీవితానికి. నాకెవరు చెప్పకూడదు, నన్ను ఎవరు అడగకూడదు, నేనేం చేసినా సరే నన్ను అడగకూడదు, నన్ను హెచ్చరించకూడదు, అలా అనుకోవటం పొరపాటు. అది బుద్ధి చెప్పే వ్యక్తులు మనతో ఉండటం, మనతో సహవాసం చేయటం అనేది చాలా శ్రేయస్కరమైనది. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను, మగవాడు లెక్కలేనని ముత్తులు పెట్టదు.
అంటే మనలో ఉన్న లోపాన్ని ఎత్తి మనల్ని తిద్దటానికి, మనల్ని హెచ్చరించి, మనల్ని గాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు. ఇప్పుడు ఒకసారి మనలో ఉన్న లోపం చెబితే మనకి గాయం అవుతుంది కదా, హృదయం బాధ అవుతుంది కదా. అంటే అలా చెప్పే వాళ్ళు ఉండటమే మన జీవితానికి చాలా శ్రేయస్కరం, మన జీవితాలు బాగుపడతాయి. చెప్పేవాళ్ళు లేరనుకో, అదే చెప్పేవాళ్ళు లేక చెడిపోయినట్లుందండి అలా వాళ్ళు అంటే. సరే, చెప్పేవాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారా? ఉండరు, కొంతకాలం ఉండరు, మనతో వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేడు కాబట్టి నువ్వు నేను ఎలా ఉండాలి అప్పుడు? మరి ఇప్పుడు జీవితం నీది కదా, జీవితం నీది, బ్రతుకు నీది, ఎవరో చెబితే కాదు. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకను అంటే అదే అనే పదానికి అర్థం ఏంటి? ఇంకను అంటే ఇంకను యెహోవా దృష్టికి ఇంకా 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 ఎన్ని చెప్పినా, ఎంతమంది న్యాయాధిపతులు వచ్చినా, ఎంతమంది మాటలు చెప్పినా సరే వాళ్ళ మార్పు రావట్లేదు. ఇప్పుడు మన పిల్లలు తప్పు చేస్తే మనం బెత్తం తీసుకుంటాం, రెండు మనం శిక్షిస్తాం. అలాగే దేవుడు తన పిల్లలు తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, రెండోది దేవుడు బెత్తం తీసుకుంటాడు. ఇది ఆది నుంచి జరుగుతున్న కార్యక్రమం. ఈ భూమి మీద దేవుని పిల్లలు తప్పు చేస్తే దేవుడు తన పిల్లలను శిక్షించడానికి బెత్తం తీసుకుంటాడు. తప్పు చేస్తే ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. మనకు న్యాయాధిపతుల పుస్తకంలో కనిపించే సందేశం అదే జరగదు. తప్పు చేస్తే, పాపం చేస్తే ఖచ్చితంగా శిక్ష భూమి మీద అనుభవించాల్సింది. ఇంతకు దేవుడు వాడి బెత్తం ఏంటి? దేవుడు వాడి బెత్తం ఏంటి అంటే యోధా దేశం చుట్టూ ఉన్న శత్రు రాజ్యాలు. యోధా దేశం చుట్టూ అనేక రాజ్యాలు ఉన్నాయి కదా, మోయాబీలు, అమ్మోనీలు, అమోరీలు, సిరియన్లు, అషూరీలు, రకరకాల జాతులు ఉన్నాయి. యూదులు తప్పు చేశారనుకో దేవుడు బెత్తం పడతాడు. దేవుని చేతులు బెత్తం ఏంటంటే యోధా దేశం చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు. వెంటనే దేవుడు ఏం చేస్తారంటే యూదులు తప్పు చేశారనుకో అషూరు దేశాన్ని యోధా మీదకి పంపిస్తాడు. అందుకే అషూరుతోటి దేవుడు ఒక మాట అన్నాడు. అషూరుతోటి దేవుడు, అషూరు నా చేతిలో మంగళకత్తి అన్నాడు ఒక చోట. అషూరుని దేవుడు ఏమంటే అషూరు నా చేతిలో మంగళకత్తి అంటే కత్తి చేత ఏం చేస్తున్నాడు? మంగళ కత్తి చేత అడ్డదిడ్డంగా పెరిగిన వాటిని ఏం చేస్తుంటాడు అనమాట, కత్తిరిస్తుంటాడు. అలాగే యూదులు తప్పు చేశారు. యూదులు వాడు కత్తిరించడానికి ఏం చేశారంటే ఒక మంగళ కత్తి వాడాడు. ఏంటా మంగళ కత్తి అంటే అషూరు రాజ్యం. యూదులు తప్పు చేశారు. యూదులను శిక్షించడానికి దేవుడు ఒక దుడ్డు కర్ర వాడాడు. ఏంటా దుడ్డు కర్ర అంటే అషూరు. చదువు ఆ మాటలు యెషయా గ్రంథం చదువు 10వ అధ్యాయం. ఇది ఇంత ఉంచుకోండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం. 10వ అధ్యాయము 5వ వచనం. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనుల మీదకి అంటే ఒక దేశం మీదకి ఇంకొక దేశాన్ని పంపేది ఎవరికి ఇష్టపడుతున్న గారు? ఒక దేశం మీదకి ఇంకొక దేశాన్ని పంపేది ఎవరు? భక్తిహీనులకు జనుల మీదకి నేను వారిని పంపేదను. అంటే యూదులు భక్తిహీనులు అయ్యారు. యోధా దేశం మీదకి అష్షూరును పంపింది ఎవరు? ఇందుకు అష్షూరులు ఎవరు? వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. నా దండం అంటే దేవుడు తన పిల్లలు తప్పు చేయగానే దేవుడు దండం తీసుకొని కొట్టేస్తాడు. తప్పు చేయడం బెత్తం పడతావు కదా నువ్వు ఎలాగైతే బెత్తం పడతావో దేవుడు కూడా తన పిల్లల కొరకు బెత్తం పడతాడు. ఇప్పుడు ఇక్కడ దోషులు అయ్యారు. మరి ఇక్కడ వాడిని బెత్తం ఏంటి? ఎవరికి అప్పగించాడు? ఇప్పుడు ఇక్కడ ఎవరికి అప్పగించాడు? మరలా ఒత్తిడి కాలంలో ఎవరికి అప్పగించాడు? మరలా చెప్పాలి. ఇందాక చెప్పారు కదా, ఒత్తిడి కాలంలో తప్పు చేశారు కదా, దేవుడు ఎవరికి అప్పగించాడు? అరమ్నహారాయిము రాజు అయిన కూషన్ రిషతాయిము. యెహూదు కాలంలో ఎవరికి అప్పగించాడు?
మోయాబు రాజు అయిన ఎగ్లోను. షమ్గరు కాలంలో ఎవరికి అప్పగించాడు? ఫిలిస్తీన్కి. ఇప్పుడు ఈ కాలంలో ఎవరికి అప్పగించేశాడు? పుస్తకంలోకి వచ్చాడు. 4వ అధ్యాయము 2వ వచనం. యెహోవా హాసోరులో ఏలు కనాను రాజు అయిన యాబీని చేతికి వారిని అప్పగించాడు. ఎవరికి అప్పగించారంటమ్మా? కనాను రాజైన యాబీను అప్పగించాడు. అంటే ఈ కాలంలో కనానీయులను పరిపాలన చేస్తున్న యాబీన్ అనే వ్యక్తికి అప్పగించేసి, ఈ యాబీన్ ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఏం పేరు అని పేరు? కంటిన్యూ చూడండి. హాసోరులో ఏలు కనాను రాజు అని యాబీని చేతికి వారిని అప్పగించాను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సీసెరా. అంటే ఈ సేనాధిపతి పేరు ఏం పేరు? సీసెరా. గుర్తుంచుకోండి పేరు. అంటే యాబీని కంటే ఇప్పుడు స్టోరీ సీసెరా గురించి ఉంటుంది. అంటే రాజు ఎవరు? యాబీను. సైన్యాధిపతి ఎవరు? సీసెరా. రాజు ఉంటాడు దేశానికి ఒక సైన్యం ఉంటుంది. ఆ సైన్యానికి ఒక అధిపతి ఉంటాడు. ఎంతకాలం దాసులుగా ఉంటారమ్మా వీళ్ళు? 3 వచనం. అతనికి 900 ఇనపరథములు ఉండెను. అబ్బో, బలవంతుడే భౌతికంగా. ఎన్ని రథాలు ఉన్నాయంట? 900 ఇనపరథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా వాక్కు మొర్ర పెట్టేది. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు దాసులుగా ఉన్నారమ్మా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు కఠినముగా బాధించను. 20 సంవత్సరాలు కఠినముగా బాధించను. అంటే ఎప్పుడైతే కఠినంగా బాధించేశాడో వెంటనే అక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టి. అంటే దెబ్బ పడితే కానీ బుద్ధి రాలేదు. ఇప్పుడు పిల్లలు కూడా ఎలా కూడదంటే మాటలు చెప్తే వినివాడు కదండి వీడు. దేవుడు కూడా మాటలు చెప్తాడు. మాటలు వినలేదనుకో దేవుడు కూడా ఏం చేస్తాడు? చెప్పేస్తాడు. అది మనుషులకు అర్థం కాదండి. పిల్లలు కూడా మాటలు చెప్తే వింటారు కొంతమంది పిల్లలు. మన పిల్లలు కూడా వింటారు. మాటలు చెప్తే వినేవాళ్ళు కాదు, దెబ్బ పడితే వింటారు అన్నమాట. ఇప్పుడు దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకి అనేక మాటలు చెప్పేశాడు, వినలేదు. వినకపోతే ఏం చేశాడు అన్నమాట? దెబ్బేశాడు. ఎప్పుడైతే దెబ్బ పడదో ఇప్పుడు వెంటనే దేవునికి తిరిగేశాడు. అంటే 20 సంవత్సరాలు శత్రువులకు దాసులుగా ఉన్నారు. అంటే ఒక స్వేచ్ఛ ఉండదు, వాళ్ళకు ఒక స్వాతంత్రం ఉండదు. అంతే కదా, దాసులు అంటే ఒక స్వేచ్ఛ స్వాతంత్రం కానీ ఏమీ ఉండదు. హింసిస్తుంటారు. ఇంకా వాడు యజమాని దాసుని ఏం చేస్తుంటాడంటే హింసించేస్తుంటారు. ఆ 20 సంవత్సరాల తర్వాత ఆ యొక్క ప్రజల్లో మార్పు రావటం మనం చూడవచ్చు. వాళ్ళు ఏం చేశారంటే ఆ దెబ్బకి దేవునికి మొరపెట్టుకున్నారు, ప్రార్థన చేశారు. హాసోరులో ఏలు కనాను రాజు అని యాబీని చేతికి వారిని అప్పగించారు. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు మొరపెట్టి ప్రార్థన చేశారో దేవుడు ఒక న్యాయాధిపతిని నియమించారు. ఎవరు ఆ న్యాయాధిపతి అంటే దెబోరాను న్యాయాధిపతిగా నియమించారు. పురుషులు లేనట్లు స్త్రీని నియమించడం దేవుడు. పురుషులు లేరే కదా దేశంలో, పురుషులు లేనట్లు ఆవిడ నియమించారంటే దేవుడు ఆవిడలో ఏదో చూశాడు. దేవుడు నచ్చినది, దేవుడు మెచ్చినది పరమ తండ్రికి ఆవిడలో ఏదో కనిపించిందమ్మా. లేకుంటే ఒక స్త్రీని దేవుడు న్యాయాధిపతిగా నియమిస్తాడా? దేవుడు ఒక స్త్రీని ఒక అధికారిగా వాడుకుంటాడా? ఈవిడ భర్త పేరున చెప్పబడింది. 4వ వచనం. ఆ కాలమున లప్పిదోతులకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. అంటే 1 ఈవిడ ప్రవక్తి, 2 న్యాయాధిపతి. అంటే ప్రవక్తి అంటే ప్రవచనాలు చెప్పడం, లేకపోతే దేవుని యొక్క మాటను ప్రకటించడం.
న్యాయాధిపతి అంటేనేమో ఆ ప్రజల మధ్య ఉండే సమస్యల్ని న్యాయం చేస్తాం. అంటే ఎవరికి భార్య ఆవిడ? లప్పిదోతు. అంటే దెబోరా భర్త పేరు ఏం పేరంటే లప్పిదోతు. లప్పిదోతు అనే పదానికి అర్థం ఏంటంటే దివిటి లేదా వెలిగించువాడు అని అర్థం వస్తుంది అన్నమాట. వెలిగించేవాడు లేకుంటే దివిటి లాంటి వాడు అనే ఒక అర్థం వస్తుంది. ఇప్పుడు భర్త సహకారం లేకుండా ఆవిడ ఒక న్యాయాధిపతిగా ఉండగలదా? ఒక భర్త సహకారం లేకుండా ఆవిడ ఒక న్యాయాధిపతిగా ఉండగలదా? ఉండలేదు. అతని సహకారం లేకుండా కుటుంబాన్ని చక్కపరుచుకుంటూ సమాజానికి సేవ చేయగలదా? అంటే ఒక ప్రవక్తిగా, ఒక న్యాయాధిపతిగా ఇశ్రాయేలు యొక్క సమాజానికి సేవ చేసే ఒక విశేషమైన స్త్రీగా ఉండటానికి భర్త యొక్క ప్రోత్సాహం, సహకారం కూడా ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. అంటే భార్యాభర్తల మధ్య కూడా ఏముండాలంటే ఒక సహకారం ఉండాలి, ఒక ప్రోత్సాహం ఉండాలి ఇద్దరి మధ్య. అంటే ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి. భార్యాభర్తలను ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి, అలాగే ఒకరినొకరు సహకరించుకుంటూ ఉండాలి. ఆ సహకారం లేకపోతే ఆ కుటుంబం ముందుకెళ్ళదు. వాస్తవానికి సహకరించకపోతే కుటుంబం ముందుకు పోదు. ఒకవేళ నీ భర్త బలహీనంగా ఉన్నాడనుకో, నువ్వు ప్రోత్సహించాలి. నీ భార్య బలహీనంగా ఉందనుకో, నువ్వు ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సాహం కనపడాలి భార్యాభర్తల మధ్య. ప్రార్థన చేసుకోకపోయినా భార్యను వదిలేస్తున్నారు, బైబిల్ చదవకపోయినా సరే వదిలేస్తున్నాం అంతే. మనమైతే బైబిల్ చదివిందా లేదా మనకు అనవసరం, మనకు వండి పెట్టిందా లేదా అంతే. ఈరోజు అనేక మంది పురుషులు అంటే సంఘంలో కూడా అలాంటి వాతావరణం కనిపిస్తుంది. మరి ప్రార్థన చేసుకుందా, బైబిల్ చదువుకుందా? జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. అంటే నీ భార్య నీతో ఎందులో పాలివారు కావాలి? జీవమనే కృపావరంలో. అంటే జీవంలో కూడా నువ్వు పాలి భాగస్తులుగా చేయాలి నీ భార్య. నువ్వు నీ శరీరంలోనే ఒక భాగం కాదు, నీ ఆస్తిలో ఒక భాగం కాదు, నీ ఇంటిలో ఒక భాగం కాదు ఆవిడ. అంటే జీవంలో కూడా నువ్వు ఏం చేయాలంటే ఆవిడను ఒక భాగంగా చేయాలి నువ్వు. అంటే ఒకవేళ భర్త బలహీనంగా ఉన్నాడనుకో, భార్య యొక్క ప్రోత్సాహం కూడా కావాలి అక్కడ. బైబిల్లో ఒక భర్త నిబంధన నిర్లక్ష్యం చేస్తే భార్య ఆ నిబంధన నెరవేర్చింది. ఎవరు? బైబిల్లో ఒక భర్త నిబంధన నిర్లక్ష్యం చేశాడు. దైవ నిబంధనని భర్త నిర్లక్ష్యం చేశాడని చూసి ఆవిడ ఏం చేసిందంటే అది ఎరిగి దైవ నిబంధనని భర్త పక్కన పెట్టేసి నిర్లక్ష్యం చేస్తే ఆవిడ నెరవేర్చింది. ఆ నిబంధనని. ఈరోజు ఆత్మీయ ప్రోత్సాహకాలు కుటుంబాలు ఎక్కడున్నాయి? నిజంగా ఆత్మీయ ప్రోత్సాహకాలు, సహకారాలు కుటుంబాలు లేవు. ఆత్మీయమైన ఆలోచనలు ఎక్కడున్నాయి? ఈరోజు భార్యాభర్తల మధ్య కూర్చొని ఎప్పుడైనా ఆత్మీయ విషయాలు చర్చించుకుంటారా? ఏనా ఇప్పుడు బైబిల్ గురించి మాట్లాడుకుంటారా? భార్యాభర్తలు వాక్యం గురించి మాట్లాడుకుంటారా? జనాలు ఈరోజు కుటుంబాల్లో భార్యాభర్తలు మాట్లాడుకునే సమయం లేదా అంటే ఉంది. మరి సమయం ఉన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబం ఏ విషయాలు చర్చించుకుంటారు? ఆత్మీయ విషయాలా, బైబిల్కి సంబంధించిన విషయాలా, లేదా బైబిల్ సబ్జెక్టా? అంటే మన ఆత్మీయ విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది కుటుంబాల్లో. ఎవరా భార్య? సమాధానం చెప్పలా. ప్రశ్న అర్థం కాలేదు. ఎందుకు? అభిగైల్ నిబంధన దైవ నిబంధన నిర్లక్ష్యం చేశాడు, చంపడానికి వచ్చేసాడు. మోషే యొక్క భార్య సిప్పోరా మిద్యాను దేశం నుంచి తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతున్నప్పుడు ఒక సత్రంలో ఉంటారు వాళ్ళు. యెహోవా మోషే మీదకి వచ్చేసాడు. వెంటనే గమనించి సిప్పోరా ఏం చేసిందంటే ఒక వాడిగలు రాయి తీసుకొని పిల్లలిద్దరికి ఏం చేసింది? సున్నతి చేసింది. వాస్తవానికి హెబ్రీల్లో 8వ రోజు ఏం చేయాలి బిడ్డకి? కానీ మోషే ఏం చేశాడు ఇద్దరు మగ పిల్లలకి? అంటే ఒక దైవ నిబంధన మనిషి ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడంటే దేవుడు మీదకి వచ్చేసాడు. మీదకి వచ్చేసినప్పుడు వెంటనే ఆవిడ ఏం చేసిందంటే సున్నతి చేసేసింది.
అంటే ఇక్కడ కూడా మనకి దెబోరా లపిదోతు మధ్య ఒక సహకారం మనకు కనిపిస్తుంది. అంటే ఎందరో పురుషులు ఉండగా ఈవిడికి అవకాశం ఇచ్చేసారంటే దేవుడు ఆవిడలో ఒక నమ్మకత్వాన్ని, ఒక సామర్థ్యాన్ని చూసుంటాడమ్మా. ఒక విధేయత, ఒక నమ్మకత్వాన్ని, ఒక సామర్థ్యాన్ని, అంటే ఒక ప్రవక్తి. అంటే బైబిల్లో పురుషులు ప్రవక్తలతో పాటు స్త్రీలు కూడా అనేక మంది ప్రవక్తులు ఉన్నారు. ఈవిడ కంటే ముందు ఏమైనా ఒక ప్రవక్తి ఉన్నారా? దెబోరా కంటే ముందు, దెబోరా తర్వాత అనేక మంది ప్రవక్తులు ఉన్నారు. యెషయా భార్య ఒక ప్రవక్తి, హుల్దా ఒక ప్రవక్తి, యోషియా పంపిస్తాడు కదా, యోషియా రాజు ఆ ప్రవక్తి దగ్గర పంపిస్తుంటాడు. యెషయా భార్య కూడా ఒక ప్రవక్తి, యెషయా గ్రంథం రాసిన యెషయా భార్య. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దెబోరా కంటే ముందు ఎవరన్నా స్త్రీలు ప్రవక్తిలుగా ఉన్నారా? ప్రవక్తులు ఉన్నారు, ప్రవక్తిలు. మోషే వాళ్ళ అక్క ఎవరు? మిరియాము, ప్రవక్తి ఆవిడ. బహుశా నాకు తెలిసి మొదటి ప్రవక్తి ఆవిడే ఉండొచ్చేమో. తర్వాత దెబోరా మనకి ప్రవక్తిగా కనిపిస్తుంది. అంటే ఒక స్త్రీని దేవుడు ఒక న్యాయాధిపతిగా, ఒక అధిపతిగా నియమించారంటే ఒక విశేషమైన సంగతి, గొప్ప సంగతి అది. అంటే స్త్రీ బలహీనరాలైన ఘట్టం, ఏం చేయకూడదు స్త్రీలు, అంతేనా? ఈరోజు లోకంలో భౌతికంగా స్త్రీలు చేయని పనులు ఏమైనా ఉన్నాయా? ఒకప్పుడు స్త్రీలు బయటకు వచ్చేవాళ్ళు కాదు, స్త్రీలకి ఒకప్పుడు చదువు చెప్పించేవాళ్ళు కాదు. కానీ ఈరోజు స్త్రీలు చేయని పనులు ఏమన్నారా? పురుషులు చేసే పనులన్నీ కూడా పురుషులకు సమానంగా చేస్తున్నారు. పురుషులు రాష్ట్రాలని, దేశాలను పరిపాలన చేస్తున్నారు, స్త్రీలు పరిపాలన చేయట్లేదా? తమిళనాడు రాష్ట్రాన్ని జయలలిత, పశ్చిమ బెంగాల్ని ఎంతకాలం నుంచి పరిపాలన చేస్తున్నాడు మమతా బెనర్జీ. మన ఇండియాని ఇందిరాగాంధీ. పురుషులు పైలట్లుగా తయారవుతున్నారు, స్త్రీలు ఈరోజు పైలట్స్, విమానం నడిపిస్తున్నారు స్త్రీలు కూడా. అంటే అనేక రంగాలలో పురుషులతో పాటు స్త్రీలు ఏం చేస్తున్నారు? రాణిస్తున్నారు. ఆత్మీయ విషయాలను ఏనా, వాక్యం విషయాల దగ్గరకు వచ్చేసరికి మాత్రము బైబిల్ సంఘంలో మౌనంగా ఉండమంది, మాకేం పని లేదు, మేమేం చెయ్యం, అన్ని పురుషులు చూసుకుంటారా? లోక సంబంధం విషయాలు అయితే మాత్రం పురుషులతో సమానంగా ఉన్నారు. కానీ దైవ విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఈరోజు స్థానిక సంఘంలో నీ పాత్ర ఏంటి? స్త్రీగా నీ సామర్థ్యాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు? స్థానిక సంఘంలో ఒక చుట్టంగా వచ్చి వెళ్ళిపోవటమేనా? దెబోరా ఏం చేసింది? ఇశ్రాయేలు యొక్క ప్రజలకి ఒక గొప్ప న్యాయం తీర్చింది, ఒక రక్షకురాలిగా, ఒక విమోచకురాలిగా ఉంది ఆవిడ. పదానికి అర్థం ఏంటంటే తేనెటీగ. సైంటిఫికల్గా ఒక 1/2 kg తేనె తయారు కావడానికి తేనెటీగలు అంటామా 1,44,000 కిలోమీటర్లు ప్రయాణం చేసేది. ఒక 1/2 kg తేనె తయారు కావడానికి తేనెటీగలు ప్రయాణించే దూరం ఎంతంటే 1,44,000 కిలోమీటర్లు. అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్తే, ఆ చెట్టు దగ్గరికి వెళ్తే, ఆ చెట్టు దగ్గరికి వెళ్తాయి, మరలా ఇక్కడికి వచ్చేస్తాయి, తిరుగుతూ చెట్టు పోతుంది. అంటే సుమారు 1,40,000 కిలోమీటర్లు. ఒక 1/2 kg తేనె తయారు కావడానికి ఎంత ప్రయాసపడతాయి. ఆ తేనెటీగ అర్థంలో వచ్చిన ఈ దెబోరా కూడా ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు ఆవిడ ఏం చేసిందంటే ఎంతో ప్రయాసపడ్డట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎంతో ప్రయాసపడ్డది. ఒక పక్క భర్తకి విధేయత చూపిస్తూ, వారు ఒక పక్క కుటుంబాన్ని చూసుకుంటూ, అలాగే ఇశ్రాయేలు యొక్క ప్రజలకు న్యాయం తీరుస్తూ, ఆ ప్రజలను శత్రువుల యొక్క చేతుల నుంచి విమోచించడానికి ఎంత ప్రయాసపడదు. ఒక పని ఆవిడకి, ఒక పనేనా? ఏం చేసిందంటే ఆవిడ 5వ వచనం చూడండి ఒకసారి. ఆమె ఎఫ్రాయిమీల మన్య మందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చున్నట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండేవి. అంటే ఒక సరళ వృక్షం కింద కూర్చుంటుంది ఆవిడ. ఇశ్రాయేలు ప్రజలకు ఏదన్నా న్యాయం కావాలంటే ఆవిడ దగ్గరకు వచ్చేసేవాళ్ళు. ఆ వృక్షానికి ఆవిడ పేరు వచ్చేసింది. చూడండి ఒకసారి, దెబోరా సరళ వృక్షం. దెబోరా సరళ వృక్షం. అంటే దేవుడు కనానీలకు అప్పగించాడు కదమ్మా.
చూడాలి. మీరు ఈ పేరంతా నేను చదువుతాను, క్షుణ్ణంగా మీరు నేర్చు చూడాలి. 6వ వచనం. ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలోను జెబులూనీలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. ఎవరిని పిలిచింది ఇక్కడ? ఇప్పుడు ఈ పేరలో కొన్ని క్యారెక్టర్ మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి సిసేరాకు ముందు ఎవరి పేరు ఉంది? యాబీన్ ఉన్నారు. తర్వాత దెబోరా. ఇక్కడ 4వ క్యారెక్టర్ ఎవరు? బారాకు. అంతే కదా. యాబీను అంటే ఇశ్రాయేలు ఉన్నారు. ఓకే, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేస్తే యాబీనుకి అప్పగించేశారు. యాబీన్ యొక్క సైన్యాధిపతి. నెక్స్ట్ క్యారెక్టర్ మనకి ఎవరు కనిపిస్తున్నారు? సిసేరా కనపడుతున్నాడు. మరొక క్యారెక్టర్ ఎవరిది? దెబోరాది. తర్వాత బారాకు కనిపిస్తున్నాడు మనకి. ఈ వ్యక్తిని మనసులో పెట్టుకోండి. ఒక అద్భుతమైన వ్యక్తి. ఒక గొప్ప పాఠాన్ని ఈ బారాకు జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు ఈరోజు. అద్భుతమైన వ్యక్తి. ఆవిడేం చేస్తుందంటే అమ్మా, బారాకుని పిలిచి నఫ్తాలి గోత్రంలో నుంచి ఒక 10,000 మంది మనుషులను పోగు చేసి తాబోరు కొండ దగ్గరికి వచ్చేసి అంట. ఎందుకంటే సీసెరాతో యుద్ధం చేయడానికి. అప్పుడు బారాకు ఏం చేశాడు? 7వ వచనం. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అనే సీసెరాను, అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్ద కూర్చి నీ చేతికి అతను అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు ఒక 10,000 మంది మనుషులు వెంట పెట్టుకొని తాబోరు కొండ దగ్గరికి వెళ్ళి, నేనేం చేస్తానంటే అక్కడికి సీసెరాను అక్కడికి రప్పించేస్తాను. ఆ సీసెరాను ఏం చేసి నీ చేతికి అప్పగించేస్తానని యెహోవా సెలవిచ్చి ఉండలేదా. నెక్స్ట్ 8వ వచనం. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఇదేంటి ఇలా మాట్లాడే మనిషి? ఏనా 8వ వచనంలో ఆవిడేమన్నది? 10,000 మంది మనుషులు వెంట పెట్టుకొని తాబోరు కొండ దగ్గరికి వెళ్ళన్నది. ఆయన ఏమంటున్నాడు? బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఒక స్త్రీ వెళ్ళమంటే పురుషుడు 10,000 మంది మనుషులు వెంట పెట్టుకుని ఏం చేయాలమ్మా? తమ్ముడు ఏం చేయాలి? ధైర్యం వెళ్ళాలి కదా. ఇప్పుడు రాత్రి 10 గంటలకి స్త్రీని కనుక అమ్మ షాప్కి వెళ్ళామన్నావు అనుకో, స్త్రీ ఏమంటది? ఈ రాత్రి పూట నేను ఆడబోయేది నువ్వు అంటావు, నువ్వు అంటది అన్నమాట. ఇప్పుడు ఒకవేళ పురుషుడు మమ్మల్ని అనుకునే బాగున్నాడా? 10 గంటలకి ఎడుబో అంటే ఈ టైంలో ఏడబోగలంటాడు ఆ పురుషుడు? అనలేడు. ఇప్పుడు ఒక స్త్రీ చెప్పింది ఏమంటుంది? 10,000 మంది మనుషులు వెంట పెట్టుకుని తాబోరు కొండ దగ్గరికి వెళ్ళు. కానీ బారాకు ఏమంటున్నాడు? నీవు వస్తే కానీ నేను రాను, లేకపోతే నేను పోను. ఎందుకంటున్నాడు ఈ మాట తమ్ముడు? ఎందుకంటున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి. ఒకసారి నెక్స్ట్ చెప్తానండి. 9వ వచనం. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. ఓకే బారాకు, నువ్వు చెప్పినట్లు నీతో వస్తా, నేను నీతో రావటం వలన నీకు ఎలాంటి ఘనత అనేది ఉండదు. అప్పుడు బారాకు ఏం చేయాలి? అయితే నువ్వు రావద్దులే అన్నాడు. కానీ అలా అనడమా? అంటే అందులో ఉండే అతనిలో ఉండే ఒక విశేషమైన లక్షణం ఏంటి తమ్ముడు అంటే, నెక్స్ట్ 3వ క్యారెక్టరు బారా. ఒకటి, ఘనతను కోరుకునేవాడు కాదు. ఘనతను కోరుకునేవాడు కాదమ్మా ఆయన. బారాకు అనే వ్యక్తి ఘనతను కోరుకునేవాడు కాదు. ఎలా చెప్పగలము? ఆవిడ చెప్పింది, నేను నీతో వచ్చిన ఎడల నువ్వు చేసే పని వలన ప్రయాణము వలన నీకు ఎలాంటి ఘనత రాదు. ఎందుకు ఘనత రాదు? నెక్స్ట్ మాట్లాడుతున్నాడు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునకు వెళ్ళెను. అంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? అంటే ఆ యుద్ధ భూమిలో యుద్ధములో సీసెరాను ఒక స్త్రీ చేతికి అప్పగించబోతున్నాడు. ఇప్పుడు యుద్ధంలో సీసెరాను బారాకు చంపిండు అనుకున్నా, ఎవరి ఘనత? బారాకు ఘనత.
కానీ ఇప్పుడు యుద్ధంలో సీసెరను చంపబోయేది ఎవరన్నమాట? ఒక స్త్రీ చంపబోతుంది. అంటే ఆ యుద్ధంలో శత్రువుని ఒక స్త్రీ చంపబోతుంది కాబట్టి ఒకవేళ నువ్వు యుద్ధం చేసినా సరే నీకు ఎలాంటి ఘనత అనేది రాదు. నాకు ఘనత రాదు కాబట్టి యుద్ధం చేయడం అనవసరం, ఇంటికి వెళ్ళిపోయాడు మనిషి. తమ్ముడు నీకు అర్థమవుతుందని చెప్తుంది. నాకు ఘనత కలగదు కాబట్టి నేను యుద్ధానికి రావటం కూడా అనవసరం అని సైలెంట్గా మనిషి వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తి కాదు. నాకు ఘనత కలిగినా కలగకపోయినా సరే, నాకు పేరు వచ్చినా రాకపోయినా సరే, నా ప్రజలను ఇశ్రాయేలీయులు శత్రుల యొక్క చేతుల నుంచి విడిపించబడాలి అనే ఒక గొప్ప ఆలోచన కలిగిన వాడే బారాకు. ఎందుకు రమ్మన్నాడు దెబోరాని తనతో పాటు? 10,000 మందిని వెంటబెట్టుకుని తాబోరు కొండకి వెళ్ళంటే బారాకు ఏమంటే, నీవు నాతో కానీ వస్తే కానీ నేను వెళ్ళను, నువ్వు రాకపోతే మాత్రం నేను పోను అంటే ఆవిడ ఒక ప్రవక్తి, ఒక దైవ జనరల్, ఒక విశ్వాసి, దేవుని పట్ల ఒక సంపూర్ణమైన భక్తి మర్యాద కలిగిన ఒక విశేషమైన స్త్రీ. ఒకవేళ ఆవిడ నాతో ఉంటే నేను యుద్ధంలో సులువుగా ఏం చేయగలనంటే జయించగలను. అంటే ఆవిడ నాతో రావటం వలన నాకు మేలు జరుగుద్ది అనే ఒక ఆలోచనతోటి ఆ మాట అన్నదే తప్ప అవిశ్వాసంతో అన్నమాట కాదు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస లిస్టులో ఎవరి పేరు ఉంటుందో తెలుసా? జరాజు దెబోరా పేరు ఉండదు. ఎవరి పేరు ఉండదు అంటే బారాకు పేరు ఉంటుంది. అంటే పిరికితనంతో ఆ మాట మాట్లాడట్లా బారాకు. 10,000 మందిని వెంటబెట్టి యుద్ధానికి పో అంటే నువ్వు వస్తే నేను పోతా ఉంటాను అంటే పిరికితనంతో మాట అంటున్నాడా? కాదు. అవిశ్వాసంతో ఆ మాట అంటున్నాడా? కాదు. ఒకవేళ అవిశ్వాసంతో ఆ మాట అంటే అక్కడ 11వ పేరు ఉంటుందా? ఉండదు. అంటే ఏంటి? ఆవిడ దైవజనురాలు, ఆవిడ ఒక ప్రవక్తి, ఆవిడ ఒక న్యాయాధిపతి, ఆవిడ నాతో పాటు ఉంటే నాకు మేలు జరుగుద్ది. అవును, నిజమే కదా. ఇప్పుడు నోవాహు కుటుంబాన్ని దేవుడు నోవాహును బట్టి రక్షించాడా, లేకుంటే వాళ్ళ నీతే కారణమా? ఎవరిని బట్టి ఎవరిని రక్షించాడు దేవుడు? ఇప్పుడు పోతీఫెర ఇంటిని దేవుడు ఆశీర్వదించాడమ్మా. ఎవరిని బట్టి దేవుడు పోతీఫెర ఇంటిని ఆశీర్వదించాడు? యోసేపును బట్టి ఆశీర్వదించేశాడు. అలాగే సుమారు 20 సంవత్సరాలు లాబాను దగ్గర ఉంటాడు. ఎవరు? యాకోబు. ఇప్పుడు లాబాను యొక్క ఇల్లు కూడా ఆశీర్వదించబడుద్ది. లాబాను యొక్క ఇల్లు ఆశీర్వదించబడే కారణం అంటే తెలుసా? యాకోబు. అంటే ఎవరిని బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? లాబాను ఒకసారి మాట్లాడదు యాకోబుతో, నీవు వచ్చిన దగ్గర నుంచి నాకు ఆశీర్వాదం కలిగింది అంటే నువ్వు నా ఇంట్లో కాలు పెట్టడం వల్ల ఆశీర్వాదం కలిగిన శకునం చూసి తెలుసుకుంటాడు. అంటే భక్తులను బట్టి దేవుడు ఏం చేస్తుంటాడు అనమాట, అవసరమైతే కాపాడుతుంటాడు, ఆశీర్వాదాలు కూడా ఇస్తుంటాడు. అంటే ఆ ఉద్దేశంతో అలా మాట్లాడుంటాడే తప్ప అతను అవిశ్వాసం పిరిగితనం కలిగిన మనిషి కాదు. ఒక పురుషుడైతే ధైర్యంగా వెళ్ళాలి. వాస్తవానికి యుద్ధానికి 10,000 మంది వెంటబెట్టాలంటే అసలు మాట్లాడకుండా వెళ్ళాలి. కానీ ఆయన ఏమంటాడంటే నువ్వు నాతో పాటు రావాల్సిందే. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క ప్రతినిధివి. నువ్వు అంటే దేవుని యొక్క ప్రతినిధులు నా పక్కనుంటే నాకు మేలు జరుగుద్ది. ఒక దైవ జనరాలు నాతో ఉంటే నాకు మేలు జరుగుద్ది, ఒక దేవుని యొక్క ప్రవక్తి నాతో ఉంటే నాకు మేలు జరుగుద్ది అనే ఒక ఆలోచనతో ఆ మాట్లాడు తప్ప అవిశ్వాసం పిరికితనంతో మాట్లాడిన మాటలు కాదు. ఒకరోజు పౌలు కూడా రోమ్ ప్రయాణం వెళ్ళిపోతున్నప్పుడు ఆ సముద్రంలో ఒక ప్రమాదం సంభవించింది. ఓడలో ఒక ప్రమాదం సంభవించిందమ్మా. ఇప్పుడు దేవుడు ఆ ప్రమాదం సంభవించినా సరే ఆ ఓడలో ఉన్న వారి ప్రాణాలందరినీ కాపాడతాడు దేవుడు. ఎవరిని బట్టి? పౌలుని బట్టి. అంటే ఆ ఓడలో ఎవరున్నారు? పౌలు ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ ఎవరు? ఖైదీలు. వాళ్ళు నేరం చేసిన ఖైదీలు. అప్పుడు పౌలు మాట్లాడతాడు, రాత్రిపూట దేవుడిని ప్రభు నాకు ప్రత్యక్షమయ్యాడు, దూత నా దగ్గరకు వచ్చేసి మాట్లాడాడు, ఇదిగో వీళ్ళందరి ప్రాణాలను నేను కాపాడుతున్నాను. ఎవరిని బట్టి అంటే పౌలుని బట్టి. అంటే పౌలు ఆ ఓడలో ఉండటం వలన మిగతా ఖైదీలు కూడా ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. అంటే యోసేపుని బట్టి పోతీఫెరని, యాకోబుని బట్టి లాబానుని, నోవాహుని బట్టి అతని కుటుంబాన్ని. అంటే దేవుని పిల్లలు మనతో ఉంటే ఎలా ఉంటుందిరా సరిత? అంటే యాకోబు యొక్క కాలు లాబాను ఇంటిలో ఎప్పుడు పెట్టిరో, యాకోబు కాలు పెట్టిన దగ్గర నుంచి లాబానికి ఇల్లు ఏమైపోయిందమ్మా?
ఈరోజు దేవుని పిల్లలు, దేవుని యొక్క పరిశుద్ధులు, దేవుని సేవ చేసేవాళ్ళు మనతో కలిసి ఉండటం అనేది మనకి చాలా అవసరమైంది సహోదరులారా. మన ఆత్మీయ జీవితానికి కూడా ఎంతో ఎంతో మంచిదండి. ఆ పరిశుద్ధులు మన ఇంట్లో పరిశుద్ధులకి ఆతిథ్యం చేయటం, పరిశుద్ధుల యొక్క పాదములు కడిగి అన్నాడు తిమోతి రాసిన పత్రికలో. అంటే ఆ ఉద్దేశంతో ఆ మాట మాట్లాడే తప్ప పిరిగితనంతో మాట్లాడిన మాట కాదు. అర్థమైంది ఏమన్నా నీకు? ఒకసారి చూడండి, ఒకసారి మరలా 8వ వచనం. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. 9వ వచనం. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. నేను నీతో పాటు వస్తా. యుద్ధభూమిలో నువ్వు యుద్ధం చేస్తావు, నువ్వు ఎంతో ప్రయాసపడతావు, నువ్వు ఎంత చేసినా సరే నీకు ఎలాంటి ఘనత అనేది రాదు. ఎందుకు? యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునికి వెళ్ళాను. ఇప్పుడు యుద్ధ భూమిలో సీసెరాను బారాకు చంపాడు అనుకోమా, ఎవరికి ఘనత? బారాకు ఘనత, అంతే కదా తమ్ముడు? ఇప్పుడు గొల్యాతును చంపాడు కాబట్టి, ఇప్పుడు గొల్యాతును చంపింది దావీదా సౌలా? దావీదు. ఇప్పుడు దావీదు ఘనత వచ్చిందా, సౌలు ఘనత వచ్చిందా? దావీదు ఘనత వచ్చింది. ఇప్పుడు సీసెరాను చంపబోయేది ఎవరు? బారాకునా? కాదు. ఎవరు చంపబోతున్నారు? ఒక స్త్రీ చంపబోతుంది. కాబట్టి నీ ఘనత కలగదు. అంటే నువ్వు నన్ను అడిగావు, సరే నేను నీతో పాటు వస్తా, నేను నీతో పాటు వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళి యుద్ధం చేసినా సరే నీకు ఎలాంటి పేరు రాదు, నీకు ఘనత రాదు. నాకు ఎలాంటి ఘనత పేరు అన్నప్పుడు నేను ఎందుకు అనుకుంటా? ఈరోజు మనకైతేనేమో ఒకవేళ ఈరోజు మనమే ఆ సిచ్యువేషన్ ఉన్నాం కదా, ఇప్పుడు బారాకు స్థానంలో మనం వెనకెళ్ళిపోతామా? ఎంత చేసినా గుర్తింపు రావట్లేదంటే మా సంఘంలో. అంటే మనం ఏం కోరుకుంటామా? గుర్తింపు కోరుకుంటాం. అంటే మాకు మంచి పేరు రావాలి, ఘనత రావాలి, నన్ను అందరూ పొగడాలని కోరుకుంటాం. ఇంట్లో ఎంత చేసినా సరే అంటే మా అత్త అసలుకి మెచ్చుకోదంటే, అంటే మనకేం కావాలి? మెప్పులు కావాలి మనకి. ఒకవేళ మనం కనుక బారాకు స్థానంలో ఉంటే నాకు పేరు రానప్పుడు నేను చేయడం ఎందుకు? అనవసరం కాకపోతే నేను ఎందుకు యుద్ధ భూమిలోకి వెళ్ళాలి అని ఆ మనిషి మనమైతే వెనక్కి ఒకవేళ మీటింగ్లు పెట్టారనుకో, పాంప్లెట్లో పేరు అయిపోతే కొన్ని చోట్ల గొడవలు అయితే అంట. అంటే మనకు ఆ సమస్య లేదులే, మనం ఎందుకంటే మీటింగ్ పెట్టినా పాంప్లెట్లో కొంచెం నా పేరు రాలేదు పాంప్లెట్లో, నేను మీటింగ్కి 5,000 ఇస్తే నా ఫోటో వేయలేదని గొడవ, పేరు రాలేదని గొడవ. ఈ పల్లెటూరులో క్రిస్మస్ పండుగలో ఈస్టర్ సందలు ఎలా ఉంటుంది తెలుసా? మైకులో చెప్పబోయిన తగ్గుపడుతున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో పలానా కుటుంబం 100 రూపాయలు, మైకులో ఊరంతా ఇవ్వడం చెప్పాలా. ఒకవేళ ఇనిపడి చెప్పలేదు, నేను కళ్ళారు చూసాం మా ఊర్లో వచ్చి గొడవడుతున్నా ఆయన. ఏం చెప్పాలా మైకులో? ఒకవేళ మైకులో చెప్పినా మా ఇంటి పేరు నువ్వు సరిగ్గా చెప్పరా అంటే ఏం కావాలి మనకి? ఘనత, పేరు, గుర్తింపు, అందరూ చప్పట్లు పట్టాలి మనం. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఏం కావాలి ఇప్పుడు మనకి? శ్రమ కావాలి. ఒకవేళ మనం పొగుడుతున్నా సరే ఏం చేయాలి ఇప్పుడు? వద్దురా బాబు, మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు, అంటే మనం మనుషుల చేత పొగిడించుకోకూడదు. మనుషులు పొగడతలు మనకెందుకు? అయ్యా పొగడతలు యథార్థత లేని పొగడతలు. అది ఏమో చూడమ్మా ఎంత గొప్పగా ఆలోచించాడు బారాకు. అదే నేను ఫస్ట్లో అన్నాను, అంటే ఒక గొప్ప పాఠం నేర్చుకోవచ్చు శ్రమలో. నేను అర్థమైంది అనుకుంటాను మీకు. అంటే నాకు తెలిసినప్పుడు మాత్రం నేను చాలా ఎగ్జైటింగ్ అయ్యా. అదే నిజంగా బారాకు ఇలాంటి వాడని నేను చాలా సంతోషించాను. నాకు బైబిల్ లేదా కొత్త విషయం తెలిస్తే మాత్రం నేను వ్యక్తిగతంగా ఇంటర్నల్గా నేను చాలా ఎగ్జైట్ అవుతాను. గొప్ప సంగతి తెలిసింది నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేనైతే. కాబట్టి నాకు కాదు ఘనత కావాల్సిందే. 20 సంవత్సరాలు ఏం చేశాడు? కఠినంగా బాధపడు. నా ప్రజలు 20 సంవత్సరాలు, నా సహోదరులు 20 సంవత్సరాలు శత్రువు చేతి కింద ఉన్నారు. వాళ్ళు విడిపించబడాలి. శత్రువు ఓడిపోయి నాకు కావాల్సినది, నాకు పేరు వస్తే అంత, పేరు రాకపోతే అంత అని ఏం చేశాడమ్మా? యుద్ధానికి వెళ్ళిపోయాడు. అంటే ఒక విశ్వాస వీరుడు. అంటే ఇతని పేరు ఎక్కడుందంటే
విశ్వాసుల యొక్క లిస్టులో మనకు కనిపిస్తుంది. అంటే దెబోరా పేరు లేదు అంటే అలాగైనా విశ్వాసాన్ని కాదు, మరి అపార్థం చేసుకోవద్దు. ఒకసారి చదువు అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను. గిద్యోను సరసన చేయలేడు. బారాకు నేను న్యాయాధిపతి కాదమ్మో, లీడర్ అయినా కాదు. లీడర్ బారాకునా జరదు? బారాకు న్యాయాధిపతి కాదు. న్యాయాధిపతి ఎవరు? దెబోరా న్యాయాధిపతి. ఆవిడ కింద ఈయనకు పని అప్పు చెప్పాడు అన్నమాట. ఓకే, పుస్తకంలోకి వచ్చాడు. అప్పుడు ఏం చేసిందంటే అమ్మా, దెబోరా ఆ బారాకుతో కలిసి యుద్ధానికి బయలుదేరినప్పుడు ఏం జరిగింది? పుస్తకంలోకి వచ్చాడు. 10వ వచనం 9వ వచనం దాకా కింద చదివాను. అంటే ఇంతకీ సీసెరాను దేవుడు ఏ స్త్రీ చేతికి అప్పగించిపోతున్నాడు? ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అయింది మనకి ఇప్పుడు. 9వ వచనంలో నెక్స్ట్ మాట ఏమన్నాడు? యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించనని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునికి వెళ్ళాను. ఇప్పుడు దెబోరా కాదు, బారాకు కాదు, సీసెరాను ఒక స్త్రీ చంపబోతుంది. ఇంకొక స్త్రీ ఎంటర్ అయింది ఇక్కడ. ఎవరా స్త్రీ చెప్తారా పేరు? గతంలో చదివినట్లు. స్త్రీ అంటే బలహీనరాలు అనుకోండి. ఇప్పుడు ఈ స్త్రీని చూస్తే ఇక చూసుకో, శత్రువుని ఎట్టగారికి మట్టి కనిపించేసింది సీసెరాని. 900 ఇనపరదాలు ఎన్ని ఉన్నాయి సీసెరాకి? 900 ఇనపరదాలున్న సీసెరానని ఒక స్త్రీ ఏం చేసిందంటే నేలను కనిపించేసింది. కాబట్టి నేను బలహీనరాలని, నాకేం తెలియదు, నాకేం చదువుకోవద్దు. అక్కడ దేశాలు నడిపిస్తున్నారు. ఎక్కడ? ఆడ దేశాలు నడిపిస్తుంటే ఈరోజు మనం ఏం చేస్తున్నామమ్మా? వంటింట్లోనే కూర్చుంటున్నాం, ఇంట్లో నుంచి బయటకు పోవట్లా, ఏం చేయట్లా, వండి పెట్టడం ఇంకంతే మన పని అంతే. ఇంకా ఎవరైనా చెప్తారా స్త్రీ పేరు? ఏమైనా చెప్తావు నువ్వు? 10వ వచనం. బారాకు జెబులూనీయులను నఫ్తాలీయులను కెదేషునికి పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళేది. దెబోరాయు అతనితో కూడా పోయాను. ఇక్కడ ఒక స్టోరీ చెప్పేసాడు జరగదు. మీరు జాగ్రత్తగా కొంచెం అర్థం చేసుకుని ప్రయత్నించాలి. అంతకులోగా కయీనుడైన హెబెరు మోషే మామయ్యను హోబాబు సంతతి వారైన కయీనీల నుండి వేరుపడి కెదేషు నొద్దనున్న జయన్యములను మస్తకి వృక్షములను తన గుడారము వేసుకొని ఉండదు. అవినోయము కొమడన బారాకు తాబోరు కొండ మీదకు పోయినని సీసెరాకు తెలపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటినీ, తన 900 ఇనప రథములను అన్యుల హరోషేతులో నుండి కీషోరు వాగు వరకు తన పక్షముగా ఉన్న సమస్త జనమును పిలిపింపగా 900 ఇనప రథాలు వేసుకొని యుద్ధానికి వచ్చాడు ఈ మనిషి. ఇప్పుడు శత్రువు సీసెరా. 14వ వచనం. దెబోరా మాట్లాడుతుంది. లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినమిదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరను కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. అంటే సీసెరాని ఎవరు అప్పగించబోతున్నారు? దేవుడు అప్పగించబోతున్నాడు. 15వ వచనం. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకన పారిపోయాను. అంటే దేవుడు ఏం చేశాడంటే అక్కడ అద్భుతం చేశాడు. అంటే ఆ రథాలన్నింటినీ కలవరపరిచేశాడు. ఎప్పుడైతే ఆ రథాలన్నీ కలవరపరిచేశాడో ఆ మనిషి ఏం చేశాడంటే సీసెరా ఇక రథాలు దిగి కాలినడకన కుక్కలా పారిపోతుంది. ఇప్పుడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుని కఠినంగా బాధ పెట్టిన వ్యక్తి ఇప్పుడు ఒక దొంగ కుక్కలా పారిపోతున్నాడు. ఎప్పుడు కాలం నీదే అయితే అంటే అవకాశం వచ్చిందని నువ్వేం రెచ్చిపోయాడు సీసెరా. 900 ఇనప రథాలు ఉన్నాయి. ఎన్ని రథాలు ఉన్నా సరే ఆ మనిషి ఇప్పుడు ఏమైపోతున్నాడు? ఆ రథాలు రక్షించగలిగినవా? లేవు. ఇప్పుడు ఎవరి దగ్గర పారిపోతున్నాడు? పారిపోయాడు. 16వ వచనం. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషేతు వరకు తరమగా సీసెరా యొక్క సర్వసేన యొక్క కత్తివాత పోయాడు. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హాసోర్ రాజైన యాబీనుకును కయీనుడైన హేబెరు వంశస్థులకును సమాధానము కలిగిన గనుక సీసెరా కాలినడకన కయీనుడకు హేబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. అదొక స్త్రీ. ఎవరంటే ఆవిడ పేరు యాయేలు. ఒక రౌండ్ చేసుకుంటున్నాడు అక్కడ. దెబోరా దగ్గర ఒక రౌండ్,
బారాకు దగ్గర ఒక రౌండ్, యాయేలు దగ్గర ఒక రౌండ్. ఇందాక 9వ వచనం ఉంది కదా శ్రవణ్, జరదు అర్థమైందా? యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరను అప్పగించును అంటే భవిష్యత్తు చెప్పింది ఆవిడ, ప్రవచనం చెప్పింది ఒకటి. అంటే సీసెరా ఎవరి చేతిలో చావబోతున్నాడు? ఒక స్త్రీ చేతిలో చావబోతున్నాడు. ఇప్పుడు చచ్చిన ఒక వీరమరణం పొందాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు గొల్యాతు చచ్చిపోయాడు కమా, గొల్యాతు లాంటి వ్యక్తి చేతిలో చచ్చిపోతే ఘనత, అంతే కదా, పోరాడి చచ్చిపోయాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరి చేత చచ్చిపోయాడు? దావీదు ఒక టీనేజ్ కూడా చేత చచ్చిపోయాడు కాబట్టి ఆడు సాగు కూడా ఎలా ఉందంటే నవ్వులాంటిగా ఉంటుంది. అరే ఆడే మనిషి బాబు ఆడితే చచ్చిపోయాడు. ఇప్పుడు కొంచెం మందంగా ఉన్న వాళ్ళు పిల్లల చేతులు దెబ్బతిన్నాడు అనుకో, ఎలా ఉంటుంది సమాజం నడుతుంది. సిగ్గులే కదా నీకు ఆడి చేతులు దెబ్బతిన్నా? ఇప్పుడు సమ ఉద్యోగుల చేతిలో దెబ్బలు తినాలి, సమ ఉద్యోగుల చేతిలో ఓడిపోవాలి, సమ ఉద్యోగుల చేతిలో ఏం చేయాలి? చావాలి, అప్పుడు ఘనత. ఇప్పుడు గొల్యాతుకి ఘనత రావాలనుకో, గొల్యాతు లాంటి వ్యక్తి చేతిలో చావాలి. ఏదైనా గేమ్ కూడా అంతే, పోటీ కూడా ఎలా ఉండాలంటే సమ ఉద్యోగుల చేతిలో పోటీ పడాలి. అందుకే పాకిస్తాన్ ఎప్పుడు ఇమిటేట్ చేస్తారు, కామెంట్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు జింబాబ్వే మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద, బంగ్లాదేశ్ మీద గెలుస్తుంటారు వాళ్ళు. చిన్న దేశాల మీద సెంచరీ చేసి ఏం చేస్తుంటారు వాళ్ళు? గంతులేస్తుంటారు వాళ్ళు. ఆస్ట్రేలియా లాంటి బలమైన టీం మీద, ఇండియా లాంటి బలమైన టీం మీద, న్యూజిలాండ్ టీం మీద వాళ్ళు పోరాడి గెలవలేరు వాళ్ళు. ఏదైనా సరే పోరాటం ఎలా ఉండాలంటే సముద్రుల చేతిలో పోరాటం ఉండాలి. ఇప్పుడు ఎంత బతుకు ఏదో సామెత చెప్పినట్లు ఇప్పుడు సీసేరా 900 ఇనపరదాలు కలిగిన అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎవరి చేతిలో చావబోతున్నాడు? ఒక ఆడదాని చేతిలో చావబోతున్నాడు. ఎలాంటి దిక్కుమాల చావు చూడండి ఒకసారి, అది ఎలాంటి చావు. అప్పుడు ఏం చేశారంటే ఆ రథాలు దిగి కాళ్ళు ఎడుగుని పారిపోతూ ఒక గుడారంలోకి వెళ్ళిపోయాడు. ఆ గుడారంలో ఎవరున్నారనమాట? ఒక స్త్రీ ఉంది. కాబట్టి స్త్రీ ఉంది కాబట్టి ఆడదు కాబట్టి నేను ఏం చేయాలనుకున్నాడు. ఒకవేళ పురుషుడు ఉంటే అమ్మో ఏం చేస్తాను అనుకుని భయపడిపోయాడు. ఇప్పుడు ఆడదు కదా, ఆడదే చేస్తాను అనుకున్నాడు. కాబట్టి ఈవిడ మాత్రం ఒక మంచి యుక్తి, బహుయుక్తిగా ప్రవర్తించింది ఆవిడ. నీళ్ళు అడిగితే పాలు ఇచ్చింది ఆవిడ, అనుమానం రాకుండా ఉండడానికి. ఎందుకంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా, దాహం వేసింది. తల్లికి నీళ్ళ బుడ్డి అంటే నీళ్ళ బుడ్డి కాదు, ఇప్పుడు పాల బుడ్డి ఇచ్చేసింది. అరే ఈవిడ ఎంత మంచిది అనుకున్నాడు. కాదు, ఆవిడ చావు ఇప్పుడు ఎక్కడుంది? ఆవిడ చేతిలో ఉంది. బాగా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు రా, అలసిపోయాడు. నీళ్ళు అడిగాడు, పాలు ఇచ్చేసింది. బాగా పాలు తాగేశాడు. ఆ ప్రయాణం వల్ల అలసిపోయాడు, బాగా నిద్రిస్తున్నాడు. నిద్రిస్తూ చూశాడు ఒక గుడారం కదా ఆవిడ, ఆ గుడారపు మేకు తీసుకొని సుత్త తీసుకొని ఆడు పండుకుంటే వాడి కణతలో పెట్టి ఏం చేసింది అనమాట, నేలకు నాటేసింది. ఆ బయటకు వచ్చేసి బారాకుని పిలిచింది. బారాకు వచ్చేసి ఇడిగో అంటే చూడండి ఆవిడకి ఎంత ధైర్యం. యాయేలుకి ఒక్కతే ఉండేది, భయపడిపోయిందే. ఈరోజు మీరు ఒకరిని భయపడిపోతారు, అమ్మో అయ్యో భయం. మనకి అపోవాలంటే భయం, శోధన అంటే భయం, శ్రమ అంటే భయం, ఇంట్లో ఒంటరిగా ఉండాలన్న భయం. ఒక్కతే ఉంది ఆవిడ. ఆడేవాడు 900 వ్రతాలు ఉన్న సైన్యాధిపతి, ఒక దేశానికి సైన్యాధిపతి. ఆడొచ్చేసాడు, యుద్ధంలో పారిపోయి వచ్చేసాడు, భయపడలా. ఎంతో తెలివిగా ప్రవర్తించేసింది ఆవిడ. 18వ వచనం. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొని పోయి అతను చూచి, నా ఏలినవాడా నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారం వచ్చును. అంటే అనుమానం రాకుండా, నా ఏలినవాడా వచ్చేసాయి బర్రె కనుక కషాయం అన్నట్లు ఆ మాటలు ఏం చేసినాక అటు నమ్మేశాడు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె గొంగళ్ళతో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమును కొంచెం నీళ్ళెమ్మని అడిగాను. ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతన్ని కప్పుచుండగా నీళ్ళు అడిగితే పాలు ఇచ్చేసింది. పాల బుడ్డి అన్నాడు, పాలే తర్వాత మనకు కనిపిస్తుంది. అతడు గుడారపు చుట్టూ నెరవేర్చడం, అతడు గుడారపు ద్వారం నిలిచి ఉండము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నేను అడిగిన ఎడలా నీవు ఎవడో లేడని చెప్పాలి. ఏమన్నాడు? అమ్మ కొంచెం అక్కడ తలుపు ముందు నిలబడుతుంది, తను తలుపుకుంటే ఎవడో కూడా వస్తాడు, ఒకవేళ ఎవడన్నా ఇటు పక్క వచ్చాడంటే ఏం చేయాలి? ఎవరు లేడని చెప్పమ్మా. అంటే ఆడి తెలియదు తనకు ఆడి సావు ఎక్కడుంది? ఆడు సావును పక్కన పెట్టి తిరుగుతున్నాడు. సావింట్లోకి లోపలికి వెళ్ళిపోయాడు. వాడు ఇంకా ఎక్కడి నుంచో సావు వద్దు అనుకుంటున్నాడు. కాబట్టి ఏమైనా వస్తుందేమో చూడమో అంటున్నాడు. పిమ్మట హేబేరు భార్య అని యాయేలు
గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగున్నట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. 20 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. ఏడిపోయింది అధికారం. ఇనప్రదాలు నేను విర్రవిగాడు. ఎడిపోయింది నీ విర్రవిగేతనం, నీ బలం ఎడిపోయింది. ఇప్పుడు విర్రవిగొద్దు, దేన్ని బట్టి విర్రవిగొద్దు. ఎలాంటి సౌజ వచ్చేసాడు. ఒక ఆడదాని చేతిలో కాళ్ళ దగ్గర పడి చచ్చాడు. వెంటనే బయటకు వచ్చేసింది ఆవిడ. 2వ వచనం. అతను చచ్చిన బారాకు సీసెరను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నువ్వు వెదుకుచున్న మనుషుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సీసెర చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కడతలలో ఉంది. అంటే దెబోరా ముందే చెప్పింది కదమ్మా, యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరను అప్పగించబోతున్నాడు. కాబట్టి నువ్వు చేసే ప్రయాణం వల్ల నీకు ఎలాంటి ఘనత? నాకు ఘనత అవసరం లేదు, నాకు పేరు అవసరం లేదు. నా ప్రజలు ఆ శత్రువుల చేతుల నుంచి విడిపించబడాలి అంతే. 20 సంవత్సరాలు నా ప్రజలు బానిసలుగా ఉన్నారు, వాళ్ళు విడిపించడం నాకు కావాల్సినది. అనుకున్నట్లుగానే యాయేలు చంపింది, బారాకును పిలిపించి తిరిగి చూపించేసింది. అలాగా దేశం ఎంతకాలం నిమ్మలంగా ఉంది. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎదుట కనాను రాజుని యాబీను నడిచెను. తర్వాత వారు కనాను రాజుని యాబీను సంహరించే వరకు ఇశ్రాయేలు చెయ్యి కనాను రాజుని యాబీనికి విరోధముకు అంతకంతకు హెచ్చుతూ వచ్చాయి. అప్పుడు తర్వాత ఒక కీర్తన పడింది. ఆవిడ 5వ అధ్యాయంలో మనకు అదే కనిపిస్తుంది. అంటే కృతజ్ఞతగా ఆవిడ ఏం చేసిందంటే ఒక కీర్తన పడినట్లు మనం చూడవచ్చు. 5వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. కయీనుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దేవుని ఉన్నది. గుడారం అంటే ఇప్పుడు దెబోరా మాట్లాడుతున్నావా? దెబోరా యాయేలు గురించి మాట్లాడుతుంది. ఏమని? కయీనుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దేవుని నుండెను, గుడారములో నుండి స్త్రీలో ఆమె దేవుని నుండెను. అతడు దాహం అడిగను. అతడంటే సిసెరా. ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రలో మేగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొనెను. పనివాని సుత్తెను కుడి చేత పట్టుకుని సిసెరను కొట్టెను. వాని తలను ఆమెను పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తితో కొట్టగది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగినో అక్కడనే పడి చచ్చెను. 24వ వచనం మొట్టమొదటి గుర్తొస్తుందా? మరలా చదువుతున్నాను. కయీనుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును. అంటే ఆవిడ చేసిన పనికి దేవుడు ఆవిడ ఏం చేశాడు? దీవించాడు. ఈ పదం కొత్త నిబంధనలో ఒక స్త్రీ వాడింది. ఎవరు? స్త్రీలలో దీవెన నొందును అనే పదం. మరియనా ఎలిజబెత్నా? ఎవరు వాడారు? మరియనో ఎలిజబెత్ ఇద్దరు ఎవరో ఒకరు వాడారు. ఇద్దరు ఎవరో మీరు చెప్పాలి. ఒకళ్ళు సేమ్ ఇదే పదం. ఎందుకంటే ఎలిజబెత్ కూడా ముసలి దగ్గర పిల్లలు పుట్టరు కదా. ఇదే మాట్లాడు. స్త్రీలలో నేను దీవెన నొందిన దానను అంటే దేవుని యొక్క దీవెన ఆ స్త్రీ మీదకి వచ్చేసింది. అంటే ఆ స్త్రీ చేసిన పని వలన దేవుడు ఆవిడని బహుగా దీవించేశాడు. అంటే పని చేస్తే దీవెనలు వస్తాయి మేడం, అంతేనా? పని చేయకుండా దీవెనలు కోరుకోకూడదు. మనం పని చేస్తే దీవెనలు వస్తాయి, దేవునికి లోబడితే దీవెనలు వచ్చేస్తాయి. అసలు దీవెన కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరత లేదురా. చేస్తుంటే అవి ఆటోమేటిక్గా మన వెంట పడతాయి అంతే. దీవెన కావాలి కోరాల్సిన అవసరం లేదు. చేస్తుంటే ఆటోమేటిక్గా దీవెన అనేది వస్తున్నది. చివరిగా 31వ వచనం. యెహోవా నీ శత్రులందరూ అలాగునని నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. 40 సంవత్సరాల దేశము బహు గొప్పగా ప్రశాంతంగా నిమ్మలంగా. 3 క్యారెక్టర్లు విశేషమైనవి కదా. చెప్పండి ఎవరెవరు 3 క్యారెక్టర్లు? 1 దెబోరా, 2ది బారాకు, 3 యాయేలు. ఒక బాక్స్ పెట్టుకుందిగా. దెబోరా, బారాకు, యాయేలు. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ 4వ అధ్యాయం అంతా చదవండి, 5వ అధ్యాయం అంతా చదవండి. 5వ అధ్యాయంలో స్తుతి కీర్తన, కృతజ్ఞత కీర్తన మనకు కనిపిస్తుంది. అంటే దేవుణ్ణి మేలును తలుచుకుంటూ ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఒకసారి బోర్డుకి వెళ్ళి నేను ముగించేస్తున్నాను. ఉదయకాలంలో ఒక సెక్షన్ ఏం నేర్చుకున్నాం? ఎవరి గురించి నేర్చుకున్నాము? షమ్గర్.
షమ్గారు ఏం చేశాడు? షమ్గారు పేరు రాకుండా అతను చేసిన మీకు గుర్తు రావాలి. నిలబడి ఇక్కడే మునికోల కర్రతోటి 600 మందిని చంపేశాడు. మునికోల కర్ర అంటే ఏంటిది? మునికోల కర్ర అంటే కాలక్రమంలో మన చేతుల్లో వేసిన మునికోల కర్ర ఏంటిది? జ్ఞానపు మాటలు, జ్ఞానులు చెప్పే మాటలు ఎలాగున్నాయంట? మునికోల కర్ర వలె ఉన్నాయి. అలాగే కొత్త నిబంధనలో పౌలు ఏం చేస్తున్నాడు? పౌలు అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు మునికోల కర్రకి ఎదురుతున్నాడు. ఎవరికి నష్టం? నీకే నష్టం, గాయం. ఆయన ప్రభుకి ఎదురుపోతున్నాడు. అంటే ప్రభు మనతో ఉంటే, వాక్యం మనతో ఉంటే శత్రువుని మనం ఏం చేయగలం? కాబట్టి ప్రభు లేకుండా, వాక్యం లేకుండా నువ్వు శత్రువుని ఏం చేయలేవు. నువ్వు మనం శత్రువు ముందు బొక్కబార్ల పడతాం. తర్వాత దెబోరా పరిచయాన్ని మనం చూస్తాం. యెహూదు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? మరలా దోషులు అయిపోయారు. అప్పుడు దేవుడు ఎవరికి అప్పగించాడు? కనాను రాజైన యాబీని చేతికి అప్పగించాడు. యాబీని యొక్క సేనాధిపతి ఎవరు? సీసేరా. 800 రథాలు న్యాయానికి 900 రథాలు. తర్వాత దెబోరాను దేవుడు న్యాయాధిపతిగా నియమించేశాడు. దెబోరా భర్త పేరు ఏం పేరు? లప్పిదోతు. లప్పిదోతుకు భార్య అయిన దెబోరా. ఆవిడ ఒక ప్రవక్తిగా, ఒక న్యాయాధిపతిగా ప్రజల మధ్య ఉన్నది. అప్పుడు బారాకును పిలిపించి యుద్ధానికి వెళ్ళమంటే ఆయన ఏమో నువ్వు నాతో పాటు రావాలమ్మా, నువ్వు నాతో పాటు రాకపోతే నేను వెళ్ళనమ్మా అంటాడు. అంటే ఎందుకంటే ఆవిడ ఒక ప్రవక్తి కదా, దేవుని ప్రతినిధి కాబట్టి ఆవిడ నా పక్కన ఉంటే నాకు మేలు జరుగుద్ది, నాకు సహాయం కలుగుతుంది. అది మంచి ఆలోచన, నిజమే, చాలా మంచి ఆలోచన. ఒకవేళ నేను నీతో పాటు వస్తే మాత్రం నీకు ఘనత ఏమైనా కలుగుద్దా? కలగదు. సరే, నాకు ఘనత రాదు కాబట్టి నేను వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడా? నాకు అవసరం లేదు, నాకు పేరు వద్దు, ఘనత వద్దు, పేరు ప్రఖ్యాతి. అంటే పని చేసి గుర్తింపు అవసరం లేదు మనకి. దేవుని వల్ల మనకు గుర్తింపు రావాలి అంతే. మనుషులు గుర్తిస్తే గుర్తించకపోతే ఎంత. అప్పుడు తర్వాత యుద్ధానికి వెళ్ళినప్పుడు సీసేరా పారిపోతున్నప్పుడు యాయేలు గుడారంలోకి వెళ్తాడు. అప్పుడు యాయేలు ఏం చేస్తుందన్నమాట, ఎంతో యుక్తిగా అతను చేర్చుకొని ఆ గుడారపు మేకు తీసుకొని తల మీద కొట్టి చంపాడు. అంటే ఒక ధైర్యము, ఒక యుక్తి, ఒక తెలివి ఆవిడలో కనిపిస్తుంది. ఈరోజు మనకు కూడా మనకు ఒక శత్రువు ఉన్నాడు, అపవాది. వాడితోటి మన పోరాటం, మన యుద్ధం. కాబట్టి వాడితోటి మనం కూడా ఎంతో యుక్తిగా యుద్ధం చేసి జయజేతలు జీవించాల్సిందిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పటివరకు శ్రద్ధగా వాక్యాన్ని మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని